హాయ్ అండి. పల్లెటూరు వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే దోసకాయ పచ్చిరొయ్యలు. ముందుగా పెనం పట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిరొయ్యలు వేసి వేగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగుతుండగానే దీంట్లో చిన్నగా కోసిన దోసకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యి వాటర్ లీక్ అయితే ఇప్పుడు మనం దీంట్లో 4 స్పూన్ల కారం వేసి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్కి మనకి ఇలా మగ్గుతుంది. దీంట్లోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుపు వేసుకోవాలి. ఇలా పులుపు వేసిన తర్వాత మొత్తం తిప్పుకోవాలి. చింతపండు వేసిన తర్వాత 2 మినిట్స్కి మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి అయితే రెడీ. నచ్చితే మీరు ట్రై చేయండి.